మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మావోయిస్టులు ఆయుధాలను వీడి జనంలోకి వచ్చేస్తున్నారా? అనంత్ పేరుతో మావోయిస్టులు ఏదైతే ఒక లేఖను విడుదల చేశారో, మాకు కొద్దిగా సమయం ఇవ్వండి, మేము మొత్తం కూడా అడవిలో ఉన్న వాళ్ళు అందరం కూడా ఆయుధాలని మీకు అప్పగించేసి జనంలో జనజీవన స్రవంతిలో కలిసిపోతాం అని వచ్చినటువంటి ప్రకటనని ఏ విధంగా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. చాలామంది మాజీ మావోయిస్టులు కావచ్చు, వాళ్ళకి మద్దతు తెలుపుతున్న వాళ్ళు చెప్తున్నారు, ఇదంతా కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర, ఒక కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడానికి ఈ లేఖని ప్రభుత్వమే విడుదల చేసిందని చెప్పి కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది, ఈ ఆపరేషన్ కగార్ ఎంతవరకు వెళ్తుంది, దీని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లైవ్లో జాయిన్ అయ్యారు అడ్వకేట్ రజనీ గారు. మాట్లాడదాం మేడంతో. మేడం నమస్తే. నమస్తే వలి గారు. రజనీ గారు, ఈరోజు అనంత్ పేరుతో ఒక మావోయిస్టులు లేఖ రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 15 వరకు మాకు సమయం ఇవ్వండి, మేమందరం కూడా జనంలో కలవటానికి వచ్చేస్తాం, ఆయుధాలను కూడా వీడతాం, తాత్కాలికంగా ఉద్యమాన్ని ఆపేస్తాం అని కూడా ప్రకటించింది. ఎలా చూస్తారు దీన్ని? అసలు ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు కరెక్ట్ కాదు అంటే, నిరాయుధుల మీద యుద్ధం చేయకూడదు అనేది ఒక యుద్ధ నీతి. మరి హిడ్మా చేతిలో ఆయుధాలు ఉన్నప్పుడు యుద్ధం చేసినారా? హిడ్మా దగ్గర నుంచి ఏమేమి మీరు సేకరించినారు? సెర్చ్ ఆఫ్ ఆపరేషన్స్ లో హిడ్మా నుంచి ఎన్ని తుపాకీలు తీసుకున్నారు? హిడ్మా భార్య దగ్గర ఉండే తుపాకీ ఏంటి, దాని మోడల్ ఏంటి, అది ఎక్కడ సమీకరించినారు? సో 6గురితో హిడ్మా దొరికినారు. హిడ్మాతో పాటు హిడ్మా భార్య కూడా ఉండింది అని రాసినారు. సరే, హిడ్మా అనే అతను కెపాసిటీ ఏంటంటే, అతను సెంట్రల్ కోర్ కమిటీ నెంబర్. అంటే దాని అర్థం ఏంటంటే, సెంటర్ లో ఉండే మోడీ గారికి, అమిత్ షాకి ఎంత అంటే అమిత్ షా గారికి ఎంత బందోబస్తు ఉంటుందో ఈక్వల్ టు హిడ్మా అండి. అంటే ఒక 60-70 మందితోనే హిడ్మా దొరుకుతాడు, 6గురితో దొరకడు. మరి ఎందుకు దొరికినాడో, ఎలా దొరికినాడో మరి మాకైతే తెలీదు. సో అదే రకంగా అడవి ప్రాంతాన్ని వదిలి మైదాన పరిసర ప్రాంతాలకి వాళ్ళు రారు. వాళ్ళు ఎక్కడ ఘటన జరిగినా మీరు చూడండి, అడవుల్లో కాల్పులు జరిగి చంపేస్తారు, కానీ మైదానాల్లో చంపడానికి వాళ్ళేమన్నా టెర్రరిస్ట్లా? ఇప్పుడు గోల్కొండ చాట్, లేకపోతే ఢిల్లీలో జరిగిన యాక్సిడెంట్, ఇవన్నీ టెర్రరిజం. సో వాళ్ళు సభ్య సమాజాన్ని ఇబ్బంది పెట్టడానికి సిటీ నాటి ఘటన జరుగుతాయి, దీనివల్ల సాధారణ ప్రజలు బలైపోతారు. కానీ నక్సలిజం, మావోయిజం, పీపుల్స్ వార్ గ్రూప్, వీళ్ళ అల్టిమేట్ గోలు ఒక పొలిటీషియన్స్ అవుతారు. అది కూడా అటవీ చట్టాలకి విరుద్ధంగా అటవీ సంపదని ఆక్రమించుకుంటున్నటువంటి కార్పొరేట్ కంపెనీలకి తొత్తులుగా ప్రవర్తిస్తున్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు. అది వాళ్ళ టార్గెట్. పర్పస్ అంటే ఒక సామెత ఉంటుంది చూడండి, ఫర్ సపోజ్ నా పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అనే ఒక సామెత ఉంటుంది. అటవీ ప్రాంతంలో మీ కన్ను పడితే చూస్తూ ఊరుకుంటామా? అడవి బిడ్డలం కదా, అడవి జాతి దాటి బయటికి రాలేని వాళ్ళు. అంటే షెడ్యూల్ 12లో 5-6 షెడ్యూల్ ఉంటదండి. అది కేవలం అటవీ ప్రాంతాలకు సంబంధించి అటవీ భూమి పరిరక్షణ, అటవీ సంపద పరిరక్షణ, అక్కడ ఉండే అడవి జాతి ప్రజలని ఇబ్బందికర పరిస్థితులకి నెట్టకుండా వారికి అన్ని రకాల ఫెసిలిటీస్ ని కల్పించేటటువంటి అద్భుతమైన చట్టాలు. అంటే రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14, రైట్ టు లైఫ్ అంటూ ఆర్టికల్ 21, ఇవన్నీ చట్టాలు ఉన్నాయి కదా. అలాగే 5-6 షెడ్యూల్ ప్రత్యేకించి అటవీ వాసుల రక్షణ కోసం. సపోజ్ అటవీ భూమితో వీళ్ళకేం సంబంధం అనుకుంటారేమో, జిందాల్ గ్రూప్స్, తర్వాత వేదాంత గ్రూప్స్, తర్వాత ఎస్ఆర్ గ్రూప్స్, తర్వాత ఆదానీలు, అంబానీలు, వీళ్ళ కళ్ళంతా కూడా అటవీ భూముల మీదే, అటవీ భూమి కింద ఉండేటటువంటి ఖనిజ సంపదల మీదే. సో వీటిని కాపాడుతున్నటువంటి అటవీ జాతి ప్రజల నాయకుడిని నక్సల్స్ గానో మావోయిస్టులు గానో పేర్లు పెట్టేసి వాళ్ళని టెర్రరిస్టుల కంటే దారుణంగా చంపేస్తున్నారు. అంటే ఈ భారతదేశంలో పుట్టే ప్రతి ఒక్కడికి బ్రతికే హక్కు ఉంది. సరే, సపోజ్ తప్పు చేసినాడు, మీరు పట్టుకొని అరెస్ట్ చేయాలా? 6గురు వాళ్ళు దొరికారు, 100 మంది మీరెళ్ళుంటారు. 6గురిని పట్టుకోవడానికి 100 మంది మీరు ప్రాణాలతో పట్టుకోకుండా నిరాయుధులుగా ఉన్న వారి మీద దాడి చేసి దాన్ని ఎన్కౌంటర్ అని పేరు పెట్టి ఇవేవో చెప్పేసినారు. సరే, తర్వాత చూస్తే కొండపల్లి సీతారామయ్య సత్యమూర్తి గ్రూప్ ఉండేది, దాని తర్వాత పీపుల్స్ వార్ అయింది, దాని తర్వాత మావోయిజం అయింది. సో ఇలాగ పేర్లు రూపాంతరం చెందినా సరే వారి అంతిమ లక్ష్యం అటవీ సంపదని కాపాడడం.
శ్రమ దోపిడీకి విరుద్ధంగా వారి పోరాటం ఉంటది. సామాజిక స్పృహ, లేకపోతే సామాజిక అసమానతల్ని తొలగించడాలు, ఇవి వాళ్ళ అల్టిమేట్ లక్షణాలు. అంటే పెట్టుబడిదారీ, పెత్తందారీ విధానాల్లాగా భూములు ఒక దగ్గరే పెట్టుకొని, ఫర్ సపోజ్ మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కొమరం పులి. కొమరం పులి చూసినారు కదా! 'ట్రిపుల్ ఆర్' సినిమాలో కొమరం భీముడు అనే ఒకటి ఉంటది చూడండి. ఒక పెద్ద టైటిల్ సాంగ్. మన జూనియర్ ఎన్టీఆర్ గారి క్యారెక్టర్. అటవీలో ఒక ఆడబిడ్డకి కష్టం వస్తే బ్రిటిష్ వాళ్ళ మధ్యలోకెళ్ళి వాళ్ళ ప్రాణాలకి అంటే అతని ప్రాణాలకు తెగించి ఆ ఆడబిడ్డని మళ్ళీ అడవిలో కలిపేసినటువంటి తరుణాన్ని అప్పట్లో ఒక 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 క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒక బ్రిటిష్ వాళ్ళకి చెప్తారు. ఒక మేకల్లో ఒక మేక తప్పిపోయి వెళ్ళిపోతే ఆ నాయకుడు ఆ మేకను వెతికి మళ్ళీ ఆ మేకల గుంపులో కలిపే వరకు ఆ అడవి నాయకుడు అట్టే పోరాడతాడు. అంటే తప్పిపోయిన మందల్లోంచి తప్పిపోయిన మేకనే కాపాడినోడు ఒక ఆడబిడ్డని మీ బ్రిటిష్ వాళ్ళు ఎత్తుకొస్తే ఊరుకుంటారా? నైజాం ప్రభుత్వం కూడా ఇలాగే హిడ్మా లాగా అతన్ని ఒక సంఘ విద్రోహ శక్తిగా భావించి అతి దారుణంగా కొట్టి చంపారు. కొమరం కొమరం భీం తర్వాత చాలా మంది పుట్టారు. ఒక అల్లూరి సీతారామరాజు చచ్చిపోతే అంతటితో ఆగిపోతుందా? ఒక భగత్ సింగ్ గారిని పాపం మహాత్మా గాంధీ గారు క్షమించు అని ఒక సంతకం పెడితే నీ ప్రాణాలు మిగిలుండేవి కదా అంటే, నేను బ్రిటిష్ వాడు బ్రిటిష్ వాడు క్షమాభిక్షతో బతికిన ప్రాణం కూడా ఒక ప్రాణమేనా అంటూ ప్రాణత్యాగానికి కూడా వెనుకాడని భగత్ సింగ్ గారు ఈ రోజు ఎంతో మందికి యువతకి గుర్తున్నారు. ఈ రోజు పోనీ నేనేమనుకున్నానంటే హిడ్మాని చంపేసినారు, వారి భార్యని చంపేసినారు. చాలా మంది మావోయిస్టులని మీరు సరెండర్ చేసేసుకుంటున్నారు. ఆపరేషన్ కగార్ ఈ టైం కల్లా కంప్లీట్ అయిపోవాలి. అదే ఆపరేషన్ బిలో పవర్టీ లైన్ ఉన్న దారిద్రాన్ని కంప్లీట్ చేయడానికి ఒక డేట్ పెట్టినారా? ఆపరేషన్ దారిద్రాన్ని తొలగించేది ఏమన్నా డేట్ పెట్టినారా? లేకపోతే ఆపరేషన్ నిరుద్యోగాన్ని ఏమన్నా డేట్ పెట్టినారా? లేకపోతే ఇంకేమన్నా ఆపరేషన్ నిస్వార్థత, ఆపరేషన్ లంచగొండితనం, ఆపరేషన్ రాజకీయ కుట్ర కోణాలు ఇలా పేర్లు పెట్టుకోవచ్చు కదా! బాగుండేది. చాలా చాలా గొప్ప మెసేజ్ వెళ్ళేది సొసైటీకి. కానీ ఆపరేషన్ కగార్ అని ఎక్కడో మారుమూలలో అటవీ భూములను కాపాడే వాళ్ళని చంపేస్తే ఇక మీ ఇష్టం మరి అడవులు. అసలు ఈ మధ్య కాలంలో సంరక్షిస్తూ ఉన్నారు అని చెప్పేసి అన్నారు. అడవుల్ని కాపాడుతున్నటువంటి వ్యక్తిగా మీరు చూస్తూ ఉన్నారు. అల్లూరి సీతారామరాజుగా, ఒక భగత్ సింగ్ గా అభివర్ణిస్తున్నారా హిడ్మాని? అలా చూస్తున్నారా మీరు? సార్ వాళ్ళ అల్టిమేట్ గోలు అటవీ సంపదని కాపాడడమే సార్. లేకపోతే వాళ్ళ అడవుల్లో ఎందుకుంటారు? వాళ్ళ అల్టిమేట్ గోల్ ఏంటి? అక్కడ మీరు మావోయిజం మధ్యలోంచి నక్సల్ నుంచి బయటకు వచ్చిన మీరు సీతక్కని అడగండి, మీరు ఎందుకు అడవుల్లోకి వెళ్ళారని. కొల్లగొట్టుకొని బంగారు ఆభరణాలు వేసుకోవడానికి వెళ్ళారు వాళ్ళు. అడవుల మీదకి మీరు ఇప్పుడు ఎర్రచందనం, ఇప్పుడు వీరప్పన్ ఉన్నాడు సార్, మీకు వీరప్పన్ విలన్. కానీ వీరప్పను అటవీ సంపదని బయటికి పోకుండా అటవీ సంపదని సెక్యూర్ చేయడానికి చాలా సంవత్సరాలు పోరాడితే అతన్ని చంపేసినారు. వీరప్పనే చచ్చిపోయినాడు. మరి ఇప్పుడు ఎర్ర చందనాలు ఎవడు స్మగ్లింగ్ చేస్తున్నాడు? వీరప్పన్ మొగుడు వచ్చి స్మగ్లింగ్ చేస్తున్నాడా? ఈ రాజకీయ నాయకులు రంగులు వేసుకున్న వాళ్ళు వచ్చి స్మగ్లింగ్ చేస్తున్నారా ఎర్ర చందనాన్ని శేషాచల అడవుల నుంచి? వీరప్పన్ విలన్ కదా, చంపేసినావు, కేల్కతం దుకాణం బంద్ అవ్వాలి కదా. మరెందుకు ఈ రోజుకి స్మగ్లింగ్లు జరుగుతున్నాయి? అంటే అటవీ సంపదని కాపాడేవాడిని విలన్ గా చూపించి మీరు షూట్ అండ్ సైట్ ఆర్డర్ ఇచ్చి లేపేస్తారు. ఇక విచ్చలవిడిగా మీరు అటవీ సంపదను దోచుకుపోతారు. సో ఇటువంటి పరిస్థితుల్లో హిడ్మాని హీరో అనౌన్సర్, కానీ హీరోలుగా ఉండాల్సినటువంటి మీరు నిరాయుధులను ఎందుకు చంపినారు? 6గురితో దొరికితే అరెస్ట్ చేయాలి కదా, ఎన్కౌంటర్ చేయడం ఏంటి? ఏం సందేశాన్ని అందిస్తున్నారు? అంటే మేడం లొంగిపోతాను అని చెప్పినప్పటికీ కూడా వినిపించుకోకుండా ఇప్పుడు చాలామంది మావోయిస్టులు లొంగిపోయిన పరిస్థితుంది. ఇతను కూడా ఒక జర్నలిస్ట్కి సమాచారం ఇచ్చాడని కూడా ఒక ప్రచారం ఉంది. నేను లొంగిపోతానని చెప్పినా కానీ వినిపించుకోకుండా బలగాలు కావాలనే కుట్రపూరితంగా హిడ్మాని చంపేశాడు అని చెప్పి ఒక ప్రచారం అయితే ఉంది. దాన్నే నమ్ముతున్నారా మీరు కూడా? సార్ ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం ఎవరైతే విజయ్ శర్మ అనే వ్యక్తి అడవుల్లోకి వచ్చి హిడ్మా తల్లితో మాట్లాడి హిడ్మా తల్లి తినే కంచాన్ని దులిపి మరీ వేసి హిడ్మా తల్లి చేతులు పట్టుకొని అమ్మా హిడ్మాని దొరికిపోమ్మా అని అన్నాడు అంటే ఎంత సెంట్రల్ కోర్ కమిటీకి సంబంధించినటువంటి సభ్యుడు, డిప్యూటీ సీఎంఓ లేకపోతే హోమ్ మినిస్టరో చేతులు పట్టుకునే పరిస్థితికి హిడ్మా ఒక హీరో లాగా చూపించేసినారు కదా. హిడ్మాని పట్టుకోవాలంటే మీరెళ్ళి వాళ్ళ అమ్మని అడగాల కాదే. మరి ఎందుకు ఆ డ్రామా చేసినారు? అతన్ని ఎన్కౌంటర్ తో పేల్చేసినారా? ఎక్కడన్నా కట్టుదిట్టంగా ఎత్తకొచ్చినారా? హిడ్మా భార్యతో ఎందుకుంటాడు? హిడ్మా సెంట్రల్ కమిటీ నెంబర్ ఉన్నప్పుడు 60 మంది సభ్యులతో కలిసి ఉండాలి కదా. 60 తీసేసి 6గురితో ఎందుకు పెట్టినారు? సరే పోనీ
హిడ్మా దగ్గర అంటే ఒక డైరీ దొరికిందంట. ఆ డైరీలో విజయవాడకు సంబంధించి ఆటో నగర్ లో ఉన్నట్టు రాసినాడట. అక్కడికి వచ్చి ఒక 26, 28 మందిని పట్టుకున్నారు. ఏలూరులో పట్టుకున్నారు, కాకినాడలో పట్టుకున్నారట. ఏంటో మాకు తెలియట్లా, మాలో అన్నలున్నారా, మావోయిస్టులు మా మధ్యలో ఉన్నారా, మాకు తెలీదే. సరే ఉన్నారు, డైరీ దొరికిందంట. అసలు వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళ పక్క వాళ్ళకు కూడా తెలియనివ్వరు. వాళ్ళల్లో ఉండే 10 మందిలో ఎవరైనా వాళ్ళ విషయాలని బయటకు ఇన్ఫర్మేషన్ వెళ్తుంది పోలీస్ వారికి కానీ, లేకపోతే గవర్నమెంట్ కి కానీ అంటే వాళ్ళని చంపుకోవడానికి కూడా వెనకాడరు. దాని అర్థం ఏంటంటే వాళ్ళ అల్టిమేట్ గోలు అటవీ సంపదని, ఖనిజ సంపదని సెక్యూర్ చేయడమే. ఇప్పుడు మన భూమిలోకి వచ్చేస్తే మనం ఊరుకుంటామా అండి? ఇప్పుడు ఫర్ సపోజ్ సిటీ మధ్యలో ఒక ఎయిర్టెల్ టవర్ పెడుతున్నామంటే మేమందరం అబ్జెక్షన్స్ లెటర్ పెట్టాం. దానివల్ల పిచ్చుకలు చచ్చిపోతాయి, రోగాలు వచ్చేస్తాయి, దానివల్ల మాకు ఇబ్బంది, మీకు ఇబ్బంది అనేసి. మరి అటువంటిది వాళ్ళు వందల సంవత్సరాల నుంచి నివాస యోగ్యంగా ఉన్నటువంటి అటవీ భూముల మధ్యలో మీరందరూ తరలి వెళ్ళిపోండి, ఇక్కడ తవ్వుకొని వెళ్ళిపోతాం, ఇక్కడ చెట్లు నరుక్కుంటూ వెళ్ళిపోతాం అంటే వాళ్ళు సభ్య సమాజంలో ఉండి కూడా బతకలేరు సార్. మొన్న ఈ మధ్య మీరు చూడండి, నన్ను ఢిల్లీలో ఒక అడ్వకేట్ అడిగింది, డిప్యూటీ సీఎం గారు ఇలాగా అడవుల్లో వాళ్ళకి లైట్లు వెలిగించినారట, లేకపోతే రోడ్ వేసినారట, మీ మీ సీఎం ఏమన్నా, మీ డిప్యూటీ సీఎం ఏమన్నా మాజీ నక్సలా అని అడిగింది. అదేంటది అలా అన్నారు అన్న. లేదు లేదు, మాజీ నక్సల్స్ కో మాజీ మావోలకో అటువంటి ఆలోచన ఉంటది. వాళ్ళ అటవీ తల్లి బిడ్డలు కదా, అటవీ భూమిని కాపాడాలని, అటవీ బిడ్డలను లేకపోతే అటవీ ప్రజల్ని ఆదుకోవాలని, వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకునేది, అది తెలిసి వాళ్ళకి న్యాయం చేయాలనుకునేది వాళ్లే కదా. రాజకీయ నాయకులు అటవీ ప్రాంత ప్రజల గురించి ఆలోచించేదేంటి? పవన్ కళ్యాణ్ గారి బిడ్డకి అనారోగ్యంగా ఉన్న టైంలో కూడా ఆయన అటవీ ప్రాంతాల మధ్యలో ఉన్నారు. అప్పుడే ఫోన్ వచ్చింది, నెక్స్ట్ డే వెళ్తామని వాళ్ళతో ఒక అమ్మవారి జాతరలో కూడా ఆయన పాల్గొన్నారు. అప్పుడు చెప్పినా నేను, అక్కడ రోడ్ వేసినారు, అక్కడ వాళ్ళకి లైట్ ఫెసిలిటీస్ ని పెట్టినారు, అసలు చెప్పులే ఉంటాయా మాకు తెలీదు అనే వాళ్ళకి ఇంతమందికి చెప్పులు సప్లై చేసినారు, దుప్పట్లు ఇచ్చినారు. ఎందుకు వాళ్ళ మనిషి ఎందుకు అవుతున్నాడు ఇతను? ఎందుకు అతనికి వాళ్ళ గురించి ఆలోచించాల్సి వస్తుంది? అంటే అడవుల్లో అన్నలు గన్నులతో చేయాల్సిన పని డిప్యూటీ సీఎం పెన్నుతో చేస్తున్నాడా? పోనీలేండి, 100 మంది హిడ్మాలు కలిస్తే ఒక పవన్ కళ్యాణ్ అయితే అటవీ ప్రాంతుల వాసుల గురించి ఖచ్చితంగా ఆలోచిస్తాడు. 5-6 షెడ్యూల్ అండి, 12 షెడ్యూల్స్ లో 5-6 షెడ్యూల్ కేవలం అటవీ ప్రాంత ప్రయోజనాల కోసం. ఈ ప్రభుత్వం ఆలోచించమనండి, హిడ్మాలు పుట్టాల్సిన పని లేదు. ఒక్కొక్క రాజకీయ నాయకుడు అటవీ ప్రాంత భూమి గురించి ఆలోచించమనండి. ఒక్కడికే ఎందుకు వస్తుంది ఆలోచన? అటవీ తల్లి కడుపులోంచి ఏమన్నా ప్రభుత్వాలు కూడా చెప్తున్న మాట ఏంటంటే అక్కడ గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధికి అడుగడుగున ఆటంకం ఏర్పడుతుంది ఈ మావోయిస్టుల వల్ల. అక్కడ రోడ్లు వేస్తున్నా దాన్ని వెంటనే ధ్వంసం చేసేస్తా ఉన్నారు, ఎవరు కూడా లోపలికి రాకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అభివృద్ధి జరగాలంటే మావోలు ఉండకూడదు, అందుకే ఆపరేషన్ కగార్ అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అవును సార్, ఎప్పుడైతే వాళ్ళు రోడ్లు వేస్తారో సార్, దాని నుంచి వేదాంత కార్పొరేట్ కంపెనీలు వచ్చేస్తాయి, జిందాల్ కంపెనీలు వచ్చేస్తాయి, తర్వాత అదాన్ కంపెనీలు వస్తాయి, లేకపోతే పెద్ద పెద్ద దళారుల వాళ్ళ కంపెనీలు వస్తాయి, అంబానీ కంపెనీలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఎప్పుడు రోడ్డు వేస్తున్నారు అంటే పాపం వారికి అంబులెన్స్ ఫెసిలిటీ ఉన్నట్లా, వాళ్ళు పైకి వెళ్ళడానికి ఇలా ఇంకా వెళ్ళలేకపోతున్నారు అని ఏదో పవన్ కళ్యాణ్ లాగా మంచి ఉద్దేశం దేవుడు రోడ్లు వేయటండి. వాళ్ళు రోడ్లు వేసేయడానికి వేశారు అంటే అక్కడ ఏదో కంపెనీ వస్తుంది, కంపెనీ రావడానికే రోడ్లు వేస్తున్నారు. ఎప్పుడైతే వీళ్ళు రోడ్లు కాంట్రాక్ట్ బిగిన్ చేస్తారో అడవుల్లో అన్నలకి కబురు వెళ్ళిపోతుంది, అడవుల్లో అన్నలకి ఎదురుగా సిఆర్పిఎఫ్ దళాలను పెట్టేస్తారు. వాళ్ళిద్దరికీ జరిగినటువంటి గొడవల్లో కొంతమంది సిఆర్పిఎఫ్లు, కొంతమంది అన్నలు చనిపోతారు. దీనివల్ల బాగుపడేది ఎవరు? రాజకీయ నాయకులు. చనిపోయేది ఎవరు? ప్రాణాలకు తెగించిన సిఆర్పిఎఫ్లు, అటవీ ప్రాంతాన్ని కాపాడాలనుకున్నటువంటి అన్నలు. ఎవరు లాభం గడిస్తారు అంటే జల్ జంగల్ జమీన్ అనే ఒక కాన్సెప్ట్ ఉండేదండి అన్నలకి. ఎందుకంటే పీపుల్స్ వార్ గ్రూప్ లో ఉన్నటువంటి చాలా మంది పెద్దవాళ్ళ దగ్గర నేను విన్నది జల్ జంగల్ జమీన్ అంటే జలాన్ని కాపాడుకోవాలి పొల్యూటెడ్ అవ్వకుండా, జంగల్ని కాపాడుకోవాలి ఏదైతే ఓజోన్ పొరండా, అదే రకంగా జమీన్ భూమిని. ఎందుకంటే భూమి కింద ఉండేటటువంటి ఖనిజ సంపదని కొలగొడితే భూమి డొల్ అయిపోతుంది, అది ఈజీగా భూకంపం వచ్చేస్తుంది. విదేశాల వారికి మన దేశపు ఖనిజ సంపద కావాలి, కొన్నాళ్ళకి ఖనిజ సంపద అంతా విదేశాలకు వెళ్ళిపోతే భూమి డొల్లై భారతదేశాల్లో భూకంపాలు ఎక్కువై పాపం భారతదేశం మ్యాప్ పాయింట్ లో కూడా తగ్గిపోతుందేమో. అయితే మనకి ఇప్పుడు ఆకలేసింది అనుకోండి, నా బంగారపు రింగు నవ్వులు తింటే నాకు ఆకలి తీరుతుందా అండి? తీరదు కదా. కొన్నాళ్ళకి డబ్బు, బంగారం, బంగళాలు తప్ప పండించే పంట దొరకదు, అంతా కలుషితం, అడవులు దొరకవు,
అడవులు అస్తవ్యస్తం అయిపోతే వర్షాలు పడవు. వర్షాలు పడకపోతే పంట ఆగిపోతది. పంట ఆగిపోతే తొందరగా పంట పెరగడం కోసం హెవీ కెమికల్ వాడేస్తారు. అవి తింటే రోగాల బారిన పడిపోతారు. సో అల్టిమేట్‌గా మన ఖనిజ సంపదను కొల్లగొడుతున్న బ్రిటిష్ వాళ్ళలాగా ఇప్పుడు ఎవరున్నారో తెలీదు గానీ చాలా దారుణమైన వ్యవస్థ అండి. కొమరం భీమ్ ఎలా అయితే ఒక నైజాం ప్రభుత్వానికి ఒక హిడ్మాని చూపించినట్టు చూపించారో, ఇప్పుడుండేటువంటి ప్రభుత్వాలు కూడా హిడ్మాని కొమరం భీముతో పోల్చుకోవాల్సిందే. ఇప్పుడు మీరు జిందాల్ కంపెనీ ఇబ్బంది పెడుతుంది ఎంతలా అంటే, ఒరిస్సా బోర్డర్‌లో వేదాంత కంపెనీ ఇబ్బంది పెడుతుంది ఎంతలా అంటే, ఈ రోజు కూడా అడవి వాసులు ధర్నాలు చేస్తున్నారు. మా భూమిలోకి రాకండి, మమ్మల్ని చంపకండి, అటవీ సంపదని కొల్లగట్టకండి అని. మీరు సమాజంలోకొచ్చేసేయండి, మీకు ఇల్లు కట్టిస్తామన్నా వాళ్ళు పోరు సార్. వాళ్ళు పోరు. మనలా కాదు కదా! ఇప్పుడు విదేశాల్లో జీతాలిస్తున్నానంగా ఎగేసుకొని తల్లిదండ్రులను వదిలేసి ఎళ్ళిపోతారు చూడండి బిడ్డలు. డబ్బు, డబ్బు, డబ్బని. అలాగా అటవీ ప్రాంత వాసుల్ని మీరు రండిక్కడికి. సొసైటీలో మీరిక్కడుండండి. మీరిక్కడ మంచిగా తిండి పెడతాం. మిమ్మల్ని అవసరమైతే ఎమ్మెల్యే టికెట్లిస్తాం. మీరు రండంటే రారు. అటవీని తల్లిగా చూస్తారు. అడవి తల్లి, అడవి భూమి. వాళ్ళు వదిలి రారు. చెప్తున్నాను బట్టి మనలాంటి రజనీ గారు, టెక్నాలజీ ఆపరేషన్ కగార్ ముఖ్య ఉద్దేశం ఈ అడవి సంపదనంతా కూడా, ఇక్కడున్న వనరులంతా కూడా కార్పొరేట్లకు దోచిపెట్టడం కోసమే. అదేనా మీరు చెప్పదలుచుకుంది? 100% అండి. మీరు చూడండి వీళ్ళందరూ చనిపోయాక ఏ భూమిలోంచి వీళ్ళని చంపేసినారో, ఆ భూమిలో వచ్చే కంపెనీలు చూడండి. కంపెనీలు చూడండి. ఇవాళ రోజు వాకిట్లో కూడా రానేటువంటి హరగోపాల్ గారు లాంటి వాళ్ళు పెద్ద పెద్ద కనుచూపు మేరలో వీళ్ళతో 2 నిమిషాలు మాట్లాడితే చాలు ఉస్మానియా యూనివర్సిటీకెళ్ళని ఆయన కోసం క్యూ లైన్‌లో ఉండేవాళ్ళు, ఈ రోజు నడవలేక జనాల్లోకొచ్చి సిపిఐ సింబల్స్ పెట్టి అడవుల్లో అన్నల్ని చంపేస్తున్నారు అంటూ ధర్నా చేస్తుంటే, అబ్బా! కొన ప్రాణంతో ఉంది సార్. ఇంకా కూడా వ్యవస్థ కొన ప్రాణంతో కాపాడుతున్నారు ఈ వయోవృద్ధులు అనిపించింది సార్. ఆ వయసు వాళ్ళు బయటకొస్తుంటే యువతకు తెలియట్లా హిడ్మా ఎవరనేది. ఈ నిన్నటి రోజు ఢిల్లీలో ఒక పిల్లలండి మా సుప్రీం కోర్టుకు సంబంధించిన కొంతమంది పిల్లలు ఒక కొటేషన్స్ పంపించినారు. ఢిల్లీలో 2023లో 16,000 పైచిలుకు పొల్యూషన్‌తో చనిపోయారట. కాలుష్యం వల్ల. మీరు హిడ్మాని చంపేసేయండి. అడవులుండవు, వర్షాలు పడవు, వాతావరణం అంతా పొల్యూటెడ్ అయిపోతుంది. ఇక్కడ ఉండేటటువంటి నదుల నిండా పొగలొచ్చేస్తున్నాయి. విపరీతమైన ఫ్యాక్టరీలొచ్చేసి అసలు ఆ పొగలు ఎలా ఉంటాయంటే మీరు నమ్మరు. ఆ వాటర్‌తో మీరు మొక్కలేసినా ఆ మొక్కలు కూడా పొల్యూటెడ్. సో మీరు చూసినారు కదా! మంచుతో లేకపోతే దాని నుంచి వచ్చేటటువంటి వ్యర్థాలతో నదిలో మునిగిపోయిన వ్యర్థాలతో తెల్లటి పైకప్పు కట్టేసినటువంటి ఢిల్లీ చాలా డెవలప్డ్ సిటీ. కానీ ప్రాణాలకి రక్షణ లేని పరిస్థితి. పొగ ఎక్కువైపోయి వాళ్ళకి వెహికల్స్ కూడా తొందరగా బ్యాన్ చేసేస్తారండి. అది ఎండాకాలము పోలేము, ఎక్కువ చలికాలము పోలేము. మరి ఎందుకో డెవలప్డ్ సిటీ. సో అటువంటి వాళ్ళకి అనిపిస్తుంది హిడ్మా కరెక్ట్. అడవుల్ని కాపాడాలి. హిడ్మాలో లేకపోతే మావోలు లేకపోతే మీరు అడవుల్ని కాపాడరు. కార్పొరేట్ కంపెనీలకు అమ్మేస్తారు. ఖనిజ సంపదని దోచేస్తారు. జిందాల్‌కి, అదానికి, అంబానీకి లేకపోతే వేదాంతకి అందరికీ అమ్మేస్తారు. సో మీకు కొమరం భీమ్ హిడ్మా లాంటి వాడు కరెక్ట్ అని చెప్తా ఉన్నారు. ఏదైతే ఆ ఎన్కౌంటర్ జరిగిన తీరును కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అదొక ఫేక్ ఎన్కౌంటర్గా చెప్తా ఉన్నారు. కానీ హిడ్మా లాంటి వాళ్ళే వందలాదిగా పోలీసుల్ని మట్టుబెట్టారు. మందు పాత్రలు పేల్చేసి వందల కొద్ది జవాన్లు కూడా చంపేసినటువంటి చరిత్ర ఉంది. మొన్న విజయవాడలో 30 మంది మారు వేషాల్లో ఉన్న వాళ్ళు కూడా బలగాలు వాళ్ళు అదుపులోకి తీసుకున్నటువంటి సందర్భంగా కూడా ఏదో ఒక రాజకీయ నాయకుడిని టార్గెట్ చేయడం కోసమే వాళ్ళు విజయవాడ నడిబొడ్డుకు కూడా వచ్చారు అనే ఒక ప్రచారం కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ చూశాక మీ ఏమన్నా ఆలోచన మారలేదా? అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని చేత్తో కాదు వలి గారు, చెప్పుతో కొట్టండి. ఎందుకంటే వాళ్ళకి ఎవరన్నా రాజకీయ నాయకుడు శత్రువు అనుకోండి, వాళ్ళని లేపేస్తారు. లేపేసి ఇదిగో నక్సల్స్‌ని మనం లేపాం కాబట్టి నక్సల్స్ తిరగబడి మన వాళ్ళని లేపేసినారు అంటారు. నిన్న ఏలూరులో దొరికారు, కాకినాడలో దొరికారు అన్నారు. నిన్నే అనుకోండి, ఇవాళే అనుకోండి. లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి గుడి ప్రత్యేకమైన పనిలో పవన్ కళ్యాణ్ గారు స్వయాన ఏలూరు వెళ్లారు. అదే ఏలూరులో 23 మంది మావోలు దొరికారు. ఆయన ఏలూరు వెళ్ళాడు. అదే రకంగా మీరు చెప్తున్నారు. సో ఈ నక్సల్స్ కి సంబంధించింది ఇది ఎంతవరకు కరెక్ట్? అడవుల్లో బాంబులు పెట్టారు. సరే కదా! బాంబులు అడవుల్లో పెట్టారా? మీకు విజయవాడ నడిబొడ్డులో పెట్టారా? ఢిల్లీలో పెట్టారా? ఢిల్లీలో పెట్టిన టెర్రరిస్టులను పట్టుకోవడం తమరికి చేత కాదు గానీ, అడవుల్లో బాంబులు ఎందుకు పెట్టారు? అడవుల్లోకి మీరు పొలిటికల్ లీడర్‌లందరూ వచ్చేసి లేకపోతే కార్పొరేట్ కంపెనీలని తీసుకొచ్చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? అటవీ సంపదని కాపాడాలి కదా! అమ్మో! ఈ అడవుల్లోకి వెళ్ళకూడదు, పులులుంటాయని భయపడి మనం వెళ్ళకుండా ఉంటాం కదా!
ఈ అడవుల్లోకి వెళ్తే అమ్మో అన్నలు ఉంటారు, ఈ అడవి జోలికి పోకూడదు, ఇక్కడ అంత సెక్యూర్ కాదు, ఇక్కడ కంపెనీలు మనం పెట్టకూడదు అని కొంతమంది వెనక్కి వెళ్తారంటూ వాళ్ళు ఏమైనా బెదిరింపు చర్యలు చేస్తుంటారేమో. సరే వాళ్ళు కరెక్ట్ అని నేను చెప్పను కానీ, వాళ్ళు చేసే పనులు మనం చేస్తే వాళ్ళకి గన్నుతో పనే ఉంది? వాళ్ళేమన్నా మీలాగా వేలుముద్ర రాజకీయ నాయకులు అనుకున్నారా? వేలుముద్ర కాదు సార్. వేలుముద్ర కాదు. ఉస్మానియా యూనివర్సిటీలో టెక్ శంకర్ అంటే టెక్నాలజీని వాడే శంకరట. ఇప్పుడు దాంట్లో ఉన్న వాళ్ళలో డాక్టర్లు ఉన్నారు తెలుసా? వాళ్ళకి ఇబ్బందులు రోగాలు వస్తే వాళ్ళు ఎందుకు బయటికి రారు తెలుసా? వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళే ఇచ్చుకుంటారు. వాళ్ళంతా టెక్నాలజీ వాడతారు. ఒక బాంబు మీరు తయారు చేయండి. ఇప్పుడున్న బీటెక్ కంప్లీట్ అయిన ఒక స్టూడెంట్ అడగండి, ఒక బాంబు ఎలా తయారు చేయాలో, ఎలా చుట్టాలో అడగండి. అక్కడ ఎలా వెపన్ పెట్టాలో అడగండి. అవేమీ రావు సార్. అంటే అంత నాలెడ్జ్ వాళ్ళకి లేదు. కానీ అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వాళ్ళ సంపదతో జీతాలు సంపాదించకుండా అటవీ సంపదని కాపాడటం ఏంటి? వాళ్ళకేం అవసరం? వాళ్ళు కాపాడిన అటవీ సంపదని వాళ్ళేమన్నా తింటారా? కాదే. మనకే కదా ఉపయోగపడేది. సో వాళ్ళని తప్పని చెప్పను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకులు అందరికీ ఇదే ఆలోచన ఉందనుకోండి. షెడ్యూల్ 5, 6ని కాపాడదాం, అడవుల్లో చెప్పులు లేని వాళ్ళకి చెప్పులు ఇద్దాం, 17 గూడెంలో ఒక 17 కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి దీపాలు వెలిగిద్దాం. లేకపోతే పాపం ఇటు రోడ్ లేదు, వాళ్ళకి డెలివరీ అయితేనా లేకపోతే ఆరోగ్యం బాకపోయినా అంబులెన్స్ ఫెసిలిటీ లేదు అంటూ ఒక అంబులెన్స్ పెట్టి అక్కడ రోడ్ వేయాలన్న ఆలోచన ఎవరికి ఉంటది? ఏదో మాజీ నక్సల్ లాగా ఆయన కొంత గొప్ప ఆలోచన ఉంది కాబట్టి సరిపోయింది. అంటే ఇప్పుడు అన్నల కంటే మించిన పని చేస్తున్నాడు. గన్ కంటే పెన్ను పవర్ఫుల్ అని చూపిస్తున్నాడు. మీరందరూ రాజకీయ నాయకులు అలా మారిపోండి. అన్నలు సభ్య సమాజంలోకి వచ్చి కలిసిపోతారు. ఇప్పుడు కూడా వాళ్ళు కలుస్తానన్నప్పుడు ఇప్పుడు హిడ్మాని మీరు జనాల్లో కలుపుకునేవాళ్ళు కదా. వాళ్ళకి అతను మంచి ఉద్యోగాలు ఇప్పించుండేవాళ్ళు కదా. వాళ్ళకి పారితోషికం అవార్డు ఇచ్చిండేవాళ్ళు కదా. మరి మారిపోతానని వాళ్ళ అమ్మతో పంచాయతీ పెట్టుకున్నారు కదా ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ గారు విజయ్ శర్మ గారు. మరి ఇది నిరాయుధులను చంపేసినారండి. పోనీ ఎన్కౌంటర్ జరిగింది. మీకు ఎంతమందికి దెబ్బలు తగిలినాయి? మీరు ఎంతమంది హాస్పిటల్కి వెళ్ళిపోయారు? మీరు ఎంతమంది కానిస్టేబుల్ చనిపోయారు? 6గురిని పట్టుకున్నామన్నారు. పట్టుకున్న వాళ్ళు 100ల మంది కదా. మీరు 6గురిని ఆయుధాలతో పట్టుకోకుండా, ప్రాణాలతో పట్టుకోకుండా ఎన్కౌంటర్ చేసి పట్టుకోవడాన్ని ఒక పట్టుకోవడం అంటారా? సో అది లేఖ అంటారా? ఈ రోజు వచ్చిన లేఖ మేము ఆయుధాలను వదిలేస్తాం, కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి మావోయిస్టులు అడిగారని చెప్పి వచ్చినటువంటి లేఖ నిజమైందేనా? అదే సార్, డైరీ దొరికింది అన్నారు. ఏ మావోయిస్ట్ అలాంటి డైరీలు రాయడు. మరి రాసామన్నారు, మేము నమ్ముతున్నాం కదా. ఆ డైరీలో వచ్చిన ఇన్ఫర్మేషన్ విజయవాడలో పలానా దగ్గర ఉన్నామని పట్టుకున్నా అంటే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో వీళ్ళు పట్టుకోవడమే కానీ వీళ్ళ చేజింగ్లు పికపింగ్లు ఏమి ఉండదు. ఒకవేళ ఆ ఇంట్లోనే ఉన్నారనుకోండి, కూంబింగ్ చేసుకోవచ్చు, ఆక్టోపస్ టీం తెలుసుకోవచ్చు. ఆక్టోపస్ టీం కానీ కూంబింగ్ ఇన్ఫర్మేషన్ కానీ పూర్తిగా వాళ్ళని మనం అరెస్ట్ చేయొచ్చు, అంటే ప్రాణాలతో పట్టుకోవచ్చు. అంతేకాని 6గురిని పట్టుకోవడానికి సెంట్రల్ ఫోర్స్ అంతా ఫెయిల్ అయిపోయి ఎన్కౌంటర్ చేసి పడేసాం, అది భార్యని భర్తని ఇద్దరిని అంటూ ఇంకా వాళ్ళిద్దరిని అలా తీసుకొస్తుంటే కన్నీటి పర్యంతమై బయటికి కూడా రానటువంటి రిటైర్డ్ ప్రొఫెసర్లు కమ్యూనిస్ట్ సింబల్ పట్టుకొని వస్తుంటే నీలేండి సార్, మీలాంటి వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. ఎందుకంటే మీతో అంతరించిపోతుంది, మా తరం బయటికి రాలేదు కదా. సో ఇటువంటి పరిస్థితుల్లో అతని మంచివాడు గొప్పవాడు అని చెప్పం కానీ రాజకీయ నాయకుల మంచితనాలు గొప్పతనాలు తక్కువైపోతున్నాయి కాబట్టి అప్పట్లో అడవులు అన్నలు అవసరమైంది. దాని పేర్లు మార్చుకుని వాళ్ళు ఉన్నారు. ఈ రోజు సభ్య సమాజంలో రాజకీయ నాయకులు కూడా గొప్పగా అటవీ సంపదని పరిరక్షించాలనుకుంటే అన్నలతో పని లేదు. మీరే మాకు అన్నల కంటే ఎక్కువ అయిపోతారు. సో వాళ్ళకి ఆలోచన ఉండదు కాబట్టి అప్పుడప్పుడు అన్నలు ఉండాలని ఇప్పుడు ఢిల్లీలో చదువుకునే గ్రూప్ 1కి చదువుకునే పిల్లలు సార్, సివిల్స్ కి ప్రిపేర్ అయ్యే పిల్లలు రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు. అటవీ సంపద ఖనిజ సంపదని కాపాడుకుంటాం జోహార్ హిడ్మా అని 100 మంది హిడ్మాలు పుడతారంటున్నారు. అంటే వాళ్ళ కంటికి హిడ్మా హీరోలకు కనిపించాడు. ఎందుకంటే అతనేం డబ్బులు దాచుకోలే, వాళ్ళ తల్లిదండ్రులకి ఏమి ఇవ్వలే, వాళ్ళ తల్లిదండ్రులు కోటీశ్వరులు కాదు. మరి ఏం చేసినాడు? ఎందుకు ఈ కూంబింగ్ ఎందుకు ఇంత చేసినాడు? అటవీ సంపద కోసం అని ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇది ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు కానీ సెంట్రల్ ఆపరేషన్ కగారా పెట్టినట్టు నిరుద్యోగం లేకుండా ఉండాలి ఆపరేషన్ అని పెట్టండి, ఆపరేషన్ పవర్టీ తగ్గిపోవాలని పెట్టండి. ఇలా మంచి ఆపరేషన్స్ తీసుకొచ్చి ఈ ఇయర్ కల్లా క్లోజ్ అయిపోవాలి అని అనుకోండి. చూద్దాం మేడం, నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయి, ఆపరేషన్ కగార్ ఎంతవరకు వెళ్తుంది, ఈ రోజు వచ్చిన లేఖలో ఎంతవరకు వాస్తవం ఉంది, అది కూడా మరికొద్ది రోజుల్లో బయటకు వస్తుంది. తర్వాత మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు. నమస్తే.